ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ను ఊరి చివరకు మార్చాలనుకుంటున్న ప్రభుత్వం యొక్క ఆలోచనను తక్షణం మార్చుకొని ఇక్కడే యథాస్థానంలో కొనసాగించాలని తెలుపుతూ డోన్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందర సిపిఐ నాయకులు సుంకయ్య నారాయణ, కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గార్లపాటి మద్దిలేటి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు వొనిగార్ల జనార్దన్, సిపిఎం నాయకులు రెహమాన్లు, డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో ధర్నాను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తక్షణం స్పందించి పాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ఊరికి దూరంగా మార్చాలనుకుంటున్న తీరును తక్షణం రద్దు చేసి ఇప్పుడున్న పాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును కొనసాగించేలా చూడాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు అంతా ఏకమై డాక్యుమెంట్ రైటర్లతో ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షమీం బేగం, సూర్య, పద్మావతి, డాక్యుమెంటర్లు వెంకటస్వామి, అడ్వకేట్ నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది డోన్ ప్రజలను మోసేసేటువంటి కొంతమంది ప్రముఖులు దీన్ని తరలించాలని చెప్పేసి తప్పుడు రెవెన్యూ రికార్డు కోర్టులో సమర్పణ చేసి కోర్టు తీర్పు ఉందని చెప్పేసి తరలించాలని బెదిరిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నటువంటి అడ్డుకోవడానికి డోన్ డాక్యుమెంట్ రైటర్సు, అలాగే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలంతా కూడా ఈరోజు పూర్తిగా డోన్ పట్టణంలో కాకుండా ఐటీ ముందర అక్కడ ఎలాంటి డబ్బులకు సంబంధించి కానీ లేదా ప్రజలకు సంబంధించినటువంటి ఏ సౌకర్యం కూడా లేనటువంటి, రేపు పొద్దున డబ్బులకు సంబంధించి ఏదైనా లావాదేవీలు జరిగితే సాయంత్రం 7-8 దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అక్కడ డబ్బుకు భద్రత లేదు. అక్కడ తాగుబోతులు అసంఘిక కార్యక్రమాలు జరిగే చోట ఊరు బయటకు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రజలకు ఇబ్బందే, డాక్యుమెంట్ రైటర్లకు ఇబ్బందే. కొంతమంది స్వార్థం కోసం కాంప్లెక్స్ కట్టి బాడిగలకు ఇచ్చుకొని లక్షల రూపాయలు ప్రజలతో వసూలు చేయాలని, డాక్యుమెంట్ రైటర్స్ వసూలు చేయాలని చెప్పేసి ఏదైతే పూనుకున్నారో ఈ రోజు డోన్ ప్రజానికం అడ్డుకుంటా ఉన్నారు. ఈ డోన్ నడిబడ్డన కట్టినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు దీన్ని తరలించాలనుకుంటే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి లక్షల రూపాయలు వెచ్చించి పోలీస్ స్టేషన్ పక్కల షాదిఖానలో బిల్డింగ్ కట్టారు. మంచి బిల్డింగ్ అది, ప్రజల సౌకర్యవంతమైనది. డబ్బులకు సంబంధించి భద్రత, మహిళలు పోయినా పిల్లలు పోయినా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భద్రత ఉన్నటువంటి డోన్ నడిబడ్డన ఉంది. ఎలాంటి అవాంతరాలు జరిగినా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇవి అందరికి సౌకర్యమైనటువంటి ఆఫీసులోన ప్రారంభించాలని చెప్పేసి ఈ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అది కాకుండా తప్పుడు రికార్డు సమర్పించి తప్పుడు కోర్టు నిర్ణయాలు తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే నువ్వు తెరిపించాలని చూస్తా ఉన్నావో ఆ ఆఫీసు ఖచ్చితంగా ప్రజల తరఫున మేమే తాళం వేస్తాం. రేపు ఏదైతే తెరవాలనుకుంటే షాదిఖానా పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని ఓపెన్ చేయండి, ప్రజలకు సౌకర్యవంతంగా కలవడానికి చేయాలని చెప్పేసి ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రాజకీయ పార్టీలు మరి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని రక్షణ లేని ప్రదేశానికి తరలించాలని చెప్పేసి కొంతమంది స్వార్థపరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2020లో కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి ఆ కోర్టు నుంచి తీసుకొని రావడం జరిగింది, స్టే ఆర్డర్ అని చెప్పేసి. వాస్తవంగా అది ఏం స్టే ఆర్డరు? అది వాస్తవంగా ఆ ప్లేస్ను వాళ్ళు దానంగా ఇచ్చారు. దానంగా ఇచ్చిన తర్వాత వాడి విషయంలో 2-3 నెలల్లో ఆ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం మార్చకుంటే దాన్ని మీరు సొంతం చేసుకోండి అని ఇచ్చారు. అలాంటి ఆర్డర్ను తప్పుదో పట్టించడానికి కొంతమంది ఇది ఇక్కడ మార్చాలని చెప్పేసి అక్కడికి తీసుకొని పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ప్రజలను, అధికారులను, అదేవిధంగా అనేక మందిని, రాజకీయ నాయకులను, మరి అధికార పార్టీ నాయకులను కూడా మభ్యపెడతా ఉన్నారు. వాస్తవంగా అక్కడ కట్టేటువంటి బిల్డింగ్ వంకపురం బోకు, అది ఉడుగులపాడు చెరువు నుంచి చెరువు వరకు నీళ్లు ప్రవహించే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆఫీస్ నిర్మించారు. అది కేవలం ఆ రోజు స్వార్థం కోసం వాళ్ళ యొక్క ప్లాట్లు అక్కడ ఉన్నాయి. ఆ ప్లాట్లకు రేట్లు పెరగాలి, రియల్ ఎస్టేట్ భూమి రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు తప్ప అది నిజంగా సేఫ్టీగా ప్రజల సంక్షేమం కోసం మరి దానం చేసినామని చెప్పే ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళంతా కూడా వ్యాపారస్తులంతా కూడా లాభం దృష్టితోనే చూస్తారు తప్ప ఇంకోటి కాదు. 1 రూపాయి ఇచ్చి 1000 రూపాయలు లాక్కునే ఆలోచనతోనే ఆ బిల్డింగ్ అక్కడ నిర్మించారు తప్ప ఇంకోటి కాదు. రేపు రాబోయే కాలంలో వరదలు రాబోయే సందర్భం ఉంది. వరదలు వస్తే, ఎక్కువ వర్షాలు వస్తూ పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను బయటకు తరలించకూడదని చెప్పి కార్యక్రమం
నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు మీకుంటుంది. ఈ యొక్క పాత రిజిస్టర్ ఆఫీస్ ను బయటకు తరలించకుండా ఆపేంత వరకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మరి అదే విధంగా డోన్ నియోజకవర్గంలోని ప్రజలకు పాత సబ్ రిజిస్టర్ ఆఫీసు చాలా అనుకూలమైనది. ఎందుకంటే ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఎవరైనా రిజిస్టర్ కాగితాల పత్రాలు ఏమైనా మర్చిపోయినట్లయితే, లేదంటే అడంగల్ సమస్యలు ఉన్నట్లయితే దగ్గరలోనే ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ కరెక్షన్ చేయించుకుంటారు. లేదు ఏమైనా ఇంకేమైనా సమస్యలు ఉంటే కోర్టులో దానికి ముందుకెళ్తారు. లేదు డబ్బు సంబంధించినటువంటి విషయాలపైన అయితే పక్కనే పోలీస్ స్టేషన్ భద్రత ఇవ్వడానికి ఉంది. మరి అదే విధంగా ఇక్కడ పూర్వం నుంచి వచ్చినటువంటి చల్లని చెట్లు ఎంత టైం అయినా ఉండడానికి ఆహ్లాదకరంగా ఉంటూ ఉంచబడుతుంది. కాబట్టి అక్కడ రక్షణ లేదు, అక్కడ తగలబెట్టే ప్రమాదం కూడా ఉందని కూడా అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా స్థానిక గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారికి మంచి నాయకుడు, ప్రజలకి ఆలోచన చేసే విధానం వంటి నాయకుడు, మంచి నాయకుడు. కాబట్టి ఇట్లాంటి ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏరే చోటుకి తరలించడానికి మీరంతా దీన్ని పెద్ద మనసుతో ఆలోచన చేయాలని కూడా ఎమ్మెల్యే గారిని కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా బుగ్గన రాజధర్ రెడ్డి ఆయన అనుకున్నట్లే ఎక్కడో పెడితే ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం అనే విధంగా ఆయన చేసేవాడు. అట్లాంటి సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు అట్లా కాదు కాబట్టి ప్రజల్ని ఆలోచన చేసి మనసున్న మహారాజు కాబట్టి ప్రజల్ని ఆలోచన చేసుకొని ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కూడా ప్రజల తరఫున మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నామని తెలియజేస్తూ శివన్న ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు డోన్ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాము అని చెప్తా ఉన్నారు అధికారులు అయితేమి, తర్వాత ప్రజాపాలకులు అయితేమి. ఈరోజు చూస్తా ఉన్నాం మనం. ఈరోజు ఇక్కడ సబ్ రిజిస్టర్ ని ఎక్కడో ఒక 2 కిలోమీటర్ల పక్కన వంక సైడ్ ఉన్నటువంటి చిన్న ఒక బిల్డింగ్ లో నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు అధికారులు చూస్తా ఉన్నారు. ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ఒక మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ రోజు మనం రాజకీయ నాయకులైనా కావచ్చు, వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు చూస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ లో కూడా ఈ రోజు మనం చూసాము, నడిపోటు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ని ఈ రోజు 2 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. అదే హాస్పిటల్ ఇక్కడ నిర్మించింటే ఈ యొక్క ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు చూడండి, ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా అక్కడ లేరు. అక్కడ పోవాలంటే 100 రూపాయలు అవుతా ఉంది. కానీ సబ్ రిజిస్టర్ ఇక్కడనే నిర్వహిస్తే ప్రజలకి చుట్టుముట్టు పల్లెల నుండి వచ్చేటువంటి ప్రజలకి రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా టికెట్లు ఉన్నాయి. ఆ రోజుల్నే అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ బ్రిటిష్ హయాంలోనే పెట్టారు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు కనువిప్పు రావడం లేదు? మరి ప్రభుత్వానికి గవర్నమెంట్ కి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఒక్కరి కోసము అది ఇస్తారా, వందలాది మంది కోసము మానుకుంటారా అనేది మేము కోరుతున్నాం. మీరు ఏదో విషయం చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ డాక్యుమెంట్ సమస్యలని మీరు అనుకుంటున్నారు, డాక్యుమెంట్ సమస్యలే కాదు, ప్రజల సమస్యలు ఇవి. చిన్నదానికి పెద్దదానికి పోవాలంటే, ఆటోకి పోవాలా రావాలంటే 100 రూపాయలు లేనిది పోయినకి రానికి కష్టమవుతుంది. అందులో డబ్బుతో కూడిన పని, లక్షలతో తీసుకుని పోయే పని. దొంగలు ఎక్కువ ఉన్నారు, దొంగ బిడదలు ఎక్కువ చేస్తున్నారు, చూస్తున్నారు కూడా. దినం ఒక వార్తల్లో మనం వింటూనే ఉండాం, ఆ ఇంట్లో పలగొట్టి బంగారు తీసుకున్నారు. మరి పట్టబగులే దొంగతనం జరిగాయి. ఈ పరిస్థితుల్లో మరి అలాంటి దూరం 2 కిలోమీటర్ దూరంలో ఇస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఒక్కరి కోసం మీరు పని చేస్తారా? ఒక్కరి ఆదాయం ఎక్కువనో, వందలాది మంది ఆదాయం ఎక్కువనో గ్రహించాలని మేము కోరుతున్నాము. అదే విధంగా దస్తావేజులు కూడా మేము కోరుతున్నాం. ఒకటి సిపిఎం పార్టీ తరఫున మీరందరూ వారం 10 రోజులు భూ కబ్జాలు చిన్న రైతులను కూడా భూములు దౌర్జన్యంగా వాళ్ళ పైన దాడులు చేసి ఆక్రమించిన నాయకులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులను బెదిరించి, ప్రభుత్వ అధికారులకి ఆశలు కల్పించి, వాళ్ళకి గవర్నమెంట్ వంక పరప భూములని ఆక్రమించుకొని ప్రజా జీవనం కోసము ఎక్కడో కొండ ప్రాంతాల నుండి జలము వచ్చే యొక్క వాగులని అడ్డగించడానికి ఇది చేస్తున్న దుర్మార్గులు. వాళ్ళ యొక్క స్వలాభము, అక్కడ ఉండే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల స్థలాల లాభం కోసం
ఈ యొక్క భూమిని కబ్జా చేసి ఎవరి సొమ్ము అత్త సొమ్ము అల్లునికి దానం చేసినట్టు వాళ్ళు ప్రభుత్వ భూమిని తన పాపము జీవతేజ అయిన పాపం వాళ్ళ తండ్రి గారి పేరుతో దానం చేసేట్టు చేసి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కాంప్లెక్స్ కట్టించుకొని వేలతో లక్షలతో లాభం పొందడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు. అటువంటి వాళ్ళు కబ్జా చేస్తే ఆ గుడ్డి యొక్క కోర్టులు వాళ్ళు చేసే కాగితాల మీద ఆర్డర్స్ ఇచ్చి ఏదో చేసి చేయకపోతే ఇక్కడ ప్రజానీకము, ప్రజా సంఘాలు, ప్రజా పార్టీలు ఈ యొక్క ప్రజలు ఊరుకుంటారా? ఏదైనా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి అడ్డు నిలబడి వాళ్ళని కబజారీ చేస్తారు. కాబట్టి ప్రజా సంఘాలకి సంబంధించి మేము కూడా ప్రజల తరఫున మా ప్రజల నుండి పల్లె నుండి తరలించి దాన్ని అడ్డుకొని ప్రాణాలు ఉండడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గులని